పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము కవచము. ప్రియులారా, ఒకడు మిలిటరీలో చేరిన తొలి రోజు భయముతో బెదిరిపోయేలా ఉంటుంది. కొత్త యూనిఫామ్, కొత్త నిబంధనలు జారీ చేయబడుతుండగా పౌర సంబంధమైన అనుబంధాలన్నింటినీ పక్కన పెట్టి కొత్త జీవితాన్ని చేపట్టవలసి వస్తుంది. అక్కడ చేరిన కొన్ని రోజుల్లోనే ఒకని సౌకర్యపు స్థాయి తేలికగా కదిలించబడుతుంది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువును మన రక్షకునిగా విశ్వసించినప్పుడు మనం కూడా కొత్త వాతావరణములో ప్రవేశించి మనకు బాగా పరిచయమైన జీవితాన్ని, జీవన విధానాన్ని వెనుక విడిచిపెడతాం. మన నడతను, పనితీరును మార్చుకునేందుకు మనం చేసే ప్రయత్నాలు మన పాత క్రియలకు ప్రతికూలంగా మారవచ్చు. ఆ ప్రతికూలతను దృష్టిలో ఉంచుకుని దేవుడు మన ఆత్మీయ పోరాటానికి, విజయానికి సరిపోయే మిలిటరీ సామాగ్రిని జారీ చేస్తాడు. మన భద్రత కోసం, శత్రువుని ఓడించడానికి అవసరమయ్యే కవచములోని ప్రతి వస్తువు మన పక్షముగా యుద్ధములో గెలిచిన ప్రభువైన యేసు క్రీస్తు చేతనే మనకు ఇవ్వబడింది. అందులోని ప్రతి వస్తువుని ఉపయోగించాలన్నదే ఈరోజు వాక్య భాగములో ఉన్న ఆజ్ఞ. ప్రియులారా, క్రీస్తునందు మనకు ఏమి అనుగ్రహించబడిందో మనకు తెలిసే విధంగా కవచములో ఏమేమి ఉన్నది అపోస్తలుడైన పౌలు మనకు చాలా జాగ్రత్తగా వివరించి చెప్పాడు. ఈ కవచములోని ప్రతి ఒక్క పరికరం యుద్ధానికి ఎలా సరిపోతుందో తెలియడం అలా ఉంచండి. అనేక మంది విశ్వాసులు తమ క్రైస్తవ అనుభవంలో చాలా దూరం ప్రయాణించేంత వరకు అసలు ఈ సర్వాంగ కవచం వాళ్లకు అందుబాటులో ఉన్న సంగతే తెలుసుకోరు. కొందరు జయ జీవితం కొరకు ఈ కవచాన్ని ఎలా ఉపయోగించాలో శిక్షణ పొందరు. మరికొందరు విజయం అంటే దయ్యాలను వెలగొట్టడం, సంపద, స్వస్థతలు పొందడమేనని నమ్ముతూ విజయం పట్ల ఒక విరూపం చేయబడిన భావన కలిగి ఉంటారు. వాటమికి మూలం చాలా తరచుగా మనం కవచాన్ని చేపట్టకపోవడంలోనే ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనం ఒక్కొక్క భాగాన్ని తీసుకొని సరిగ్గా బిగించుకోవాలి. కవచం లేకపోతే మనం లోకపు ప్రమాదంలో, ముఖ్యంగా అపవాది చేతిలో పడే అవకాశం ఉంది అని గ్రహించాలి. ఒక్కో భాగం, ముఖ్యంగా విశ్వాసం అనే డాలు నేరుగా మన విశ్వాసాన్ని ఉపయోగించడంతోనే ముడిపడి ఉంది. మన ప్రార్థన కవచం కోసమో లేక విజయం కోసమో చేసే ప్రార్థన కాదు. ఆ కవచం మనకు అవసరమని ఒప్పుకోలుతో కూడిన ప్రార్థన. కవచాన్ని ఉపయోగించడం అనేది మనస్సు చేత వ్యక్తం చేయబడి జీవితపు వైఖరులు, చర్యలలో చిత్తము చేత కార్యరూపం దాల్చే విశ్వాసపు చర్య. ధరించుడి, చేపట్టుడి అనే మాటలు యుద్ధానికి సిద్ధపడవలసిన మన బాధ్యతను సూచిస్తాయి. ప్రియులారా, వాతావరణానికి తగిన బట్టలు తీసుకోవడం అనేది పరిశోధనాపూర్వకంగా మనస్సు పొందిన తెలివి ఆధారంగా చిత్తము జరిగించే పనిగా ఎలా ఉంటుందో అలాగే మనము కూడా ఉద్దేశపూర్వకముగానే క్రీస్తుతో సాయుధులమై ఉండాలి. మనము దేవుడిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకోవాలి. అప్పుడే విజయం నీ సొంతమవుతుంది.
దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ స్తోత్ర. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి ఇక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదల దయచేయండి. మాటల్లో, తలంపుల్లో, క్రియల్లో ఏ విధముగాను పాపంలోకి జారిపోకుండా నీ పరిశుద్ధాత్మ కాపుదల దయచేయండి. నాయన, ఎంతో మంది బిడ్డలు నీ నామము నెరుగక నశించిపోతుండగా వారందరికీ రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. ఏ కుటుంబంలో ఏ అవసరత ఉందో సమస్తము నీ చిత్తానుకూలముగా అనుగ్రహించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి. తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను దీవించి నీ కృపలో బలపరచమని తండ్రి, సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి. నీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకుని కూడా మీరు దీవించమని ఈ ప్రాతకాలపు ఆరాధనలో, ధ్యానములలో ఏకీభవిస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబానికి కావలసిన ఆశీర్వాదాలు మెండుకు దయచేయమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబమునకును తోడై ఉండును గాక. ఆమేన్.